హాయ్ ఫ్రెండ్స్, ఇంటర్లింక్కి సంబంధించి కేవైసీకి ఎందుకు లేట్ అవుతుంది అని చెప్పి కొంతమందికి అయితే డౌట్స్ చాలా వస్తున్నాయి. అది ఎందుకు లేట్ అవుతుంది ఏంటనేది మీకు ఇప్పుడైతే ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా క్లారిఫై అవుతుంది. మనం ఇంటర్లింక్ ఓపెన్ చేయగానే ఇలా ఇంటర్ఫేస్ అయితే కనిపిస్తుంది. గ్లోబల్ మీద క్లిక్ చేయండి. వీళ్ళైతే ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే క్లియర్గా ఇవ్వడం జరిగింది. క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అయితే వీళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి చూద్దాం. ఇక్కడ ఆల్ దగ్గర క్లిక్ చేయండి. కేవీ మీద టచ్ చేయండి. మనకైతే ఇక్కడ ఇచ్చారు చూడండి, న్యూస్. మన డౌట్స్ అలాగే ఆన్సర్స్ అయితే వీళ్ళు ఇక్కడ చెప్పడం జరిగింది. దీన్ని నేను మీకు తెలుగులో చెప్తాను. దీన్ని సేమ్ కాపీ చేసి గూగుల్లో పేస్ట్ చేస్తే మనకి దానికి సంబంధించిన ట్రాన్స్లేషన్ అయితే చూడొచ్చు. మనం ఇక్కడ అందరికీ వస్తున్న డౌట్ ఏంటంటే, ఈ క్యూ అనేది న్యాయంగా ఉందా అంటే, మనం ముందు రిక్వెస్ట్ పెట్టినప్పటికీ మనది కాకుండా వెనక వాళ్ళకి వెరిఫై అవుతుంది, మనకి ఎందుకు అవ్వట్లేదు, కేవైసీ మనకి లేట్ ఎందుకు అవుతుంది అనేది చాలామంది డౌట్ ఉంది. దాని గురించి ఏం చెప్తున్నారంటే, వెరిఫికేషన్లో మనం క్యూలో ముందున్నప్పటికీ వాళ్ళైతే హెచ్సిఎస్లో కానీ మైనింగ్ రేట్లో కానీ రెఫరెన్స్లో కానీ ముందున్నట్లయితే వీటన్నింటి అంశాలను దృష్టిలో పెట్టుకుని అయితే కేవైసీ అనేది ముందు కంప్లీట్ అవుతుంది అని చెప్తున్నారు. హెచ్సిఎస్ ఎక్కువ ఉన్నంత మాత్రాన తర్వాత చేరిన అభ్యర్థికి ఎందుకు అవుతుంది అని చెప్పి ఇంకో డౌట్ ఉంటుంది. మనం హెచ్సిఎస్ ఒకటే ఎక్కువ ఉండొచ్చు, కానీ వేరొక పర్సన్ అనేవాళ్ళు హెచ్సిఎస్తో పాటు డైలీ చేసేటటువంటి పర్సంటేజ్ అలాగే గ్రూప్ పర్సంటేజెస్ రెఫరల్స్ అనేవి చూసుకున్నట్లయితే వాటిలో వాళ్ళు ముందుండొచ్చు. అందుకని చెప్పి వారికి ముందుగా కేవైసీ అవుతుంది, మనకి లేట్ అవుతుంది. నెక్స్ట్ ఇది ఇప్పటితో అయిపోతుందా లేదంటే నెక్స్ట్ రెండో ఫేజ్ ఏమైనా ఉంటుందా అని ఇంకొక డౌట్. మొదటి ఫేజ్ లేదా రెండో ఫేజ్ అంటూ ఏముండదు. ఈ కేవైసీ ప్రక్రియ అనేది నిరంతరంగా కొనసాగుతూ ఉంటుందని చెప్పి మనకి వీళ్ళు ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడ మ్యాటర్ అయితే చూడొచ్చు. ఇంటర్లింక్కి సంబంధించి ఎలాంటి న్యూస్ అయినా వెంటనే మీకు తెలియాలి అంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.